వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగిన యుద్ధంలో చర్చలు అంటున్నారు, సీజ్ ఫైర్ అంటున్నారు. అక్కడక్కడ కాల్పులు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదమవుతాయా? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం శాశ్వతంగా ముగిసిపోతుందా? అసలు ఏం జరగబోతుంది? ట్రంప్ మళ్ళీ మాట మారుస్తాడా? ఇవన్నీ పక్కన పెడితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలింది, ఏకాకిగా మారిపోయింది. అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళే లేని పరిస్థితి ఏర్పడింది. దాడులు చేస్తోంది, లెబనాన్పై దాడి చేస్తోంది, హిజ్బుల్లాపై దాడి చేస్తోంది, తన సత్తా ఏంటో చూపిస్తోంది. కానీ ఇరాన్ దెబ్బకు విలవిలలాడిపోయింది. ఎక్కడా పనికి రాకుండా పోయినాయి ఆ దేశంలోని ప్రధాన నగరాలు, అనేక వ్యవస్థలు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు అంటున్నారు. పాకిస్తాన్లో చర్చలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఒంటరిగా మారిపోయింది. చర్చల ప్రతిపాదన, సంధి సూత్రాలు ఇవన్నీ అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్నాయి. పాకిస్తాన్, చైనా వంటి దేశాల చొరవతో చర్చలకు మార్గం సుగమం అయింది. అయితే ఇజ్రాయెల్ ఎక్కడ? ఏ చర్చల్లోనూ ఇజ్రాయెల్ లేదు. సంధి సూత్రాల కోసం అనేక దేశాలు ప్రతిపాదించిన ఈ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రస్తావన ఎక్కడ లేదు. ఇజ్రాయెల్ను సంప్రదించకుండానే, ఇజ్రాయెల్కు మాత్రం మాట కూడా చెప్పకుండానే ఒక ఒప్పందం వచ్చింది. చర్చలకు మార్గం సుగమమైంది. ఇది ఇజ్రాయెల్లో ఆక్రోశానికి కారణమైంది. తాను ఎంత మాత్రం ఈ చర్చలకు ఒప్పుకునేదే లేదంటూ నెతన్యాహు మండిపడుతున్నా పెద్దన్న ఆదేశాలకు లొంగిపోక తప్పలేదు. కానీ సొంత దేశంలో మాత్రం నిరసన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ ప్రస్తావన లేకుండా, ఇజ్రాయెల్ ప్రమేయం లేకుండా చర్చలేంటి అంటూ ఇజ్రాయలీలే ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. నెతన్యాహు ఈ విషయంలో ఇబ్బంది పడ్డారు. అవును, ఇజ్రాయెల్ కారణంగానే యుద్ధం స్టార్ట్ అయింది. అమెరికా భుజం మీద పెట్టి ఇజ్రాయెల్ దాడులు, తుపాకీ పెట్టి ఇజ్రాయెల్ దాడులు చేసింది. రెండు వైపులా, మూడు వైపులా చాలా పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ మీటింగ్ అంటున్నారు, చర్చలు అంటున్నారు, ఏవో ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. మరి ఇజ్రాయెల్ ఎక్కడ? సహజంగానే ఇది ఇజ్రాయెల్కు అవమానకరమైన విషయం. ఇజ్రాయెల్ పాత్ర లేకుండానే, ఇజ్రాయెల్ ప్రమేయం లేకుండానే పాకిస్తాన్లో చర్చలు జరగబోతున్నాయట. సహజంగా ఇది ఇజ్రాయెల్ను ఇబ్బందిలో పడేసే పరిణామమే. అమెరికా మాట విని అమెరికాకు తలొగ్గి ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఒప్పుకున్న తమ ప్రస్తావన లేకపోవడం పట్ల మాత్రం మండిపడుతోంది.